రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా ఈ సమావేశంలో సరిహద్దు పరిస్థితులు, దేశంలో నెలకొన్న అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పాక్ దాడులకు పాల్పడితే తిప్పికొట్టే అంశంలో త్రివిధ దళాల అలర్ట్ పై ప్రస్తావించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహణపై ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రం వెలువర్చనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, మైకాసేపట్లోనే 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. సిసిఎస్ కేబినెట్ సమావేశం ఇది. సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్ ఇది సెక్యూరిటీ పైన. సో అయితే పహల్గావ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో దీనిలో దాదాపు పాకిస్తాన్ జమ్మూకు సంబంధించిన ప్రధానమైన ఉగ్ర స్థావరాలు 9 స్థావరాలను ధ్వంసం చేసింది. దాని తర్వాత యుద్ధం పాకిస్తాన్ కొన్ని కవింపు చేపట్టింది. దానికి భారత్ కూడా అంతే కఠినంగా దాడులు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం కాల్పుల ఒప్పందం, విరమణ ఒప్పందం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రధానమైన అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకటి సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు, ఇంకోటి తదుపరి కార్యాచరణ, ఆపరేషన్ సింధూర్ పైన ఓవరాల్ గా ఈరోజు కేబినెట్ లో సమావేశం అవుతుంది. సో రేపు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి. సో ఇప్పటికే పాకిస్తాన్ తో చర్చలు ముగిశాయి. సో కాల్పుల విరమణ అయితే జరిగింది. కానీ పాకిస్తాన్ పిఓకే విషయం కానీ ఇతర సరిహద్దుల్లో ఇంకా కవింపు పాల్పడుతుంది. అదేవిధంగా సింధు జిల్లాల ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అందులోనే ఉంది. సో వాటిపైన ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. సో ప్రధాని నివాసంలో ఉదయం 11 గంటలకు సో సెక్యూరిటీ కేబినెట్ సమావేశం అవుతుంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా సెక్యూరిటీ అంశంపైనే. సో సరిహద్దులో ఇప్పటికే మనకు సంబంధించిన పౌరులు కూడా కొంతమంది చనిపోయారు. దాదాపు 15 నుంచి 20 మంది పైగా పౌరులు చనిపోయారు. పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన జవాన్లు కూడా చనిపోయారు. సో ఓవరాల్ గా వీటిపైనే ప్రధానంగా సమీక్ష ఉంటుంది. సో ఇప్పుడైతే కాల్పుల విరమణ జరిపారు. కానీ ఒకవేళ పాక్ కవింపులకు పాల్పడితే మళ్ళీ ఏ విధంగా తిప్పి కొట్టాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ కమిటీలో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కేబినెట్ సమావేశం అయిన తర్వాత మిగతా విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. Thank you for the updates, Ashok. రైట్, ఇక భారత ప్రధాన న్యాయమూర్తిగా